అందరికీ నమస్కారం. భద్రాచలం రాముల వారి భూముల వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు దీని ద్వారా కూడా పబ్బం గడుపుదామని అనుకుంటున్నట్టున్నారు. రీసెంట్ గా నిన్న కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే కె చంద్రశేఖరరావు తెలంగాణ జాతిపిత బాపు అని మాట్లాడతారు కదా, ఆయన్ని వాళ్ళ కూతురు నిన్న ఒక మీట్ పెట్టి ఆవిడ భద్రాచలానికి సంబంధించిన భూముల గురించి 5 గ్రామాల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసిన తర్వాత మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం. భద్రాచలం రాముల వారి గుడి చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ఉంటాయి. ఆ 5 గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ముఖ్యంగా మన భద్రాచలం రాముల వారి మాన్యం ఒక 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అబద్ధమే చెప్పాలా కవిత గారు? అక్కడ ఉంది వాస్తవంగా పురుషోత్తంపట్నం, గుండాల అనే ఒక 5 విలేజ్లు ఉన్నాయి. అక్కడ మొత్తం ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో 7 మండలాలు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ముంపుకు గురవుతాయి అనుకునే 7 మండలాలని ఆంధ్రాలో కలిపితేనే నేను సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టడంతో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ వాటన్నిటిని ఆలోచించి వెంటనే 7 గ్రామాలని 7 మండలాలని ఆంధ్రాకు కలపడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది అని ఒకసారి మనం ఆలోచిస్తే దూరదృష్టితోటి జరిగినటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టేసి ఈ మండలాలు ఈ గ్రామాలు తెలంగాణ పరిధిలో ఉంటే ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి గోదావరికి అటుపక్కన ఇటుపక్కన 2 కట్టలకి విపరీతమైన హైట్ లో రిటైనింగ్ వాల్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మనం ప్రాజెక్టు కట్టడానికి ఈ రిటైనింగ్ వాల్స్ కి తర్వాత వచ్చే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వదేమో అనే ఉద్దేశంతో ఆ బాధ్యత కూడా మనమే తీసుకుందాం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ మండలాలు 7 మండలాలు ముప్పు మండలాలని ఆంధ్రాలో కల్పించారు. అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కలిపింది, రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర కూడా వేశారు. ఆ మండలాలతోటి మనకు ఎటువంటి సంబంధం లేదని తర్వాత కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే కవిత గారు ఇప్పుడు మాట్లాడతా 1000 ఎకరాల రాముల వారి భూమి అన్నారు. కానీ అక్కడ వాస్తవంగా ఉంది 889 ఎకరాలు, 111 ఎకరాలు మేడం గారు కొంచెం ఎక్కువ చెప్పారు. అయితే తర్వాత ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి కాదండి, ఇప్పుడు వాస్తవంగా మనం రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల సమస్యల మీద పోరాడడానికి వచ్చాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు ఎక్కడ ఉండాలండి? సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. కానీ మేడం గారు ఏం చేశారంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ లో కూర్చోబెట్టి హైదరాబాద్ పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టారంట. ఇంతకంటే ఏమైనా ఉంటదా? ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం కాదండి, ప్రభుత్వం దిగొచ్చింది, కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసిందని కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు ఇంతలా ఉన్న చించుకొని మాట్లాడుతున్నారు కదా మైక్ ఇవ్వగానే. 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉంది ఏ పార్టీ అండి? ముఖ్యమంత్రి ఏమన్నా కల్వకుంట్ల కవిత గారికి చాలా దూరమైన వ్యక్తి? కల్వకుంట్ల కవిత గారి సొంత తండ్రే కదా తెలంగాణ ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన 2014-18 మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో బానే ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి పక్షాన్ని చేరారు. జగన్ గారిని తెలంగాణలో ఇంటికి పిలిపించుకున్నారు. కేసీఆర్ గారు వెళ్ళి నగరిలో రోజా గారి ఇంట్లో ఆవిడ చెప్పే బిర్యానీ తినొచ్చారు. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు 2018 వరకు చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ బాగానే ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయటమో మరి ఈయన కలిసి ఏదో చేద్దాం అనుకోవటమో ఏదో జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు కేసీఆర్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో గత 5 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా నెంబర్ 1 గా రాసుకొని పూసుకొని ఒకే కంచంలో తిన్నారు కదా. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారికి ఈ 5 గ్రామాల సమస్య అప్పుడు కనపడలేదా? తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎంపీగా నువ్వు చెప్తున్న తెలంగాణ జాగృతి ఇప్పుడు పెట్టింది కాదు, అది ఉద్యమం అప్పుడు పెట్టింది. అప్పటి నుంచి తెలంగాణ జాగృతికి ఈ సమస్య కనపడలేదా అని కవిత గారిని సందర్భంగా నేను అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే పురుషోత్తపట్నం అనేది ఇప్పటికిప్పుడు రాముల వారి భూములు కబ్జా చేసి వచ్చినటువంటి విలేజ్ కాదు, అనాది కాలంగా ఉన్న విలేజ్. ఆ గ్రామంలోనే 1867 నుంచి చూసుకోండి మీరు, ఆ గ్రామస్తులు రాముల వారి భూములకి శిస్తు కడుతున్నారు. 3 రూపాయలు ఉన్న శిస్తు 3000 అయిన దాకా వాళ్ళు కడుతూనే ఉన్నారు. 2018లో ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చింది అంటే ఈ తెలంగాణకి సంబంధించిన భద్రాచలం ఆలయ ఈవో గారు ఎక్కడైనా ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆలయ భూములు ఏదైతే దేవుడి మాన్యాలు ఉంటాయో అవన్నీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి
ఆ కౌలు ఏదైతే వస్తుందో దాన్ని హైక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అందరికి. కానీ ఈ 889 ఎకరాలని పర్టికులర్ గా ప్రతి సంవత్సరం కౌలు హైక్ చేయండి అని చెప్పినందుకు ఇష్యూ వచ్చింది. 3 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా కట్టారు ఆ పురుషోత్తపట్నం గాని, గుండాలు గాని, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎవరైతే ఆ రాములవారి భూములు 889 ఎకరాలు కౌలు చేస్తున్నారో వీళ్ళు శిస్తు కట్టారా కట్టలేదా 2018 దాకా ఒకసారి మీరు డీటెయిల్స్ తీయండి. ఇప్పుడు అక్కడ సమస్య ఉంది, అక్కడ ఎవరో ఆక్యుపై చేస్తున్నారు అని కవిత గారి వాదన. ఈవో గారు కూడా అక్కడికి వెళ్ళారు 3 days బ్యాక్. అక్కడ పెద్ద ఇష్యూ అయింది. ఆవిడ స్ప్రో కోల్పోవడం జరిగింది. తర్వాత భద్రాచలం హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత కొండా సురేఖ గారు ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి తెలంగాణ ఉన్నారో ఆవిడ ఈవో గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని పరిశీలించడం జరిగింది. గతంలోనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన మినిస్టరే, ఆయన కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. బట్టి విక్రమార్క గారికి కొండా సురేఖ గారు ఫోన్ చేసి ఏమండి ఇది సమస్య, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడండి, వాళ్ళని కూర్చోబెట్టండి, అందరం కలిసి కూర్చొని సమస్య పరిష్కరించుకుందాం అని మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే తెలంగాణ జాగృతి అనే ఒక పొలిటికల్ పార్టీ అయింది. ఇప్పుడు అది ఆ ఒక్క జాగృతి ఈ సమస్యను లేవనెత్తింది, ప్రభుత్వం దిగొచ్చింది అని ఈవిడ మాట్లాడుతుంది. మాట్లాడితే తర్వాత కూడా ఏముందంటే తెలంగాణ ఆడపిల్ల మీద ఒక బీసీ మీద ఆంధ్రాలో దాడి జరిగింది, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంది. నిజంగా ఆ విజువల్స్ అన్ని నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఈవో గారి మీద ఒక్క చెయ్యేసినోడు ఎవ్వడు లేడు. అక్కడ పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ సమస్యని పరిష్కరించుకోవాలి అని దృఢ నిశ్చయంతో ఈవో గారు ఉంటే తెలంగాణ గవర్నమెంట్ ని సంప్రదించి ఆంధ్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం మీద అధికారులందరికీ సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళందరూ మాట్లాడుకున్న తరువాత ఈవో గారు అక్కడికి వెళ్ళాలి. అవునా? అప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ సెక్యూరిటీ ఇస్తుంది, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులను అక్కడికి పిలిపిస్తుంది, ఆ పంచాయతీకి సంబంధించిన వాళ్ళని ఎంఆర్ఓల్ని అందరిని అక్కడికి పంపిస్తుంది. ఈవో గారు అక్కడికి వెళ్తారు, అందరు కూర్చొని రైతులతో సావధానంగా మాట్లాడుకుంటే సమస్యకి పరిష్కారం చాలా తొందరగా వస్తుంది. అలా కాకుండా ఈవో గారు ఎండోమెంట్ మినిస్టర్ గారికి చెప్పి వెళ్ళారా, లేకపోతే ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పినా కూడా ప్రభుత్వం ఏమన్నా స్పందించలేదా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు. TV9 లో అండ్ ఇంకొన్ని ఛానల్స్ లో దీన్ని రాములోరి భూములకు ఎసరు అని చెప్పి ఒకటి, వాళ్ళ టీఆర్పీ రేటింగుల కోసం తెలంగాణ ఆంధ్ర అనే 2 రాష్ట్రాల మధ్యలోనే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని ఛానల్స్ లో అయితే ఈ ఇష్యూకి సంబంధించి ప్రసారం చేయడం జరిగింది. ఇది కూర్చొని 2 రాష్ట్రాల ప్రభుత్వాల దాకా అవసరం ఈ సమస్యకి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు లేదా ఆ రాష్ట్రాల ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ అవసరంలా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎంఆర్ఓ గారు, ఇంకా ఎక్కువైతే ఆర్డీఓ గారు, దేవస్థానానికి సంబంధించి ఈఓ గారు, ఆ ఎండోమెంట్ లో ఉన్నటువంటి కమిషనర్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు, వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడి ఊళ్ళో గ్రామ సభ పెట్టి ఇలా చేయటం తప్పు, ఇలా చేయటం కరెక్ట్ అని చెప్తే ఇష్యూ దీంతో సాల్వ్ అవుతుంది. ఇది కవిత గారు చెప్తూ నిన్నగాక మొన్న వెళ్ళిందే ఇష్యూ అనుకుంటున్నారు, కానీ ఇప్పటికీ ఒక 40-50 సార్లు ఆ గ్రామంలో ఇష్యూ జరిగింది. అసలు వాళ్ళు 889 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్స్ లో ఇళ్లు కడుతున్నారు అనేది భద్రాచలం టెంపుల్ కి సంబంధించిన ఈవో గారి వాదన కదా. ఇప్పుడు అన్ని ఛానల్స్ లో వస్తుంది ఇదే కదా. ఇప్పుడు కట్టిన ఇళ్ళ 40-50 ఏళ్ల నాడు కట్టిన ఇళ్ళ అనేది కూడా ఒకసారి సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి ఇళ్లన్నీ రాములవారి భూముల్లోనే కట్టినాయా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు మాట్లాడతా కేవలం 60 నిర్మాణాలు ఉన్నాయి, ఆ నిర్మాణాల్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు, వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశాము అయినా వాళ్ళు వినట్లేదు అని కొండా సురేఖ గారు మాట్లాడారు. ఈ నిర్మాణాలన్నీ ఎవరి హయాంలో కట్టారు? కడితే అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం భద్రాచల ఆలయ కమిటీ ఏం చేస్తుంది? అప్పుడున్న భద్రాచలం దేవస్థానం యొక్క ఈవో ఏం చేశాడు? ఎప్పుడన్నా 2018 వరకు కౌలు కట్టిన పురుషోత్తపట్నం ప్రజలు 2019 నుంచి కౌలు కట్టకుండా చేసింది ఎవరు? దానికి కారణాలేంటి? ప్రతి విషయాన్ని ఊరికే గుడ్డగాల్చి మొహానేసం అని మాట్లాడి టీఆర్పీల కోసం ప్రచారం చేసుకుంటే ఉపయోగమే ఉండదు. కానీ కవిత గారు ఈ విషయంలో కూడా ఆంధ్ర తెలంగాణ అని 2 రాష్ట్రాల మధ్య ఇష్యూని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. సో కవిత గారికి నేనేం చెప్తున్నానంటే, మేడం గారు మీ నాన్నగారు 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాజ్యాన్ని ఏలారు. ఈ 10 సంవత్సరాల్లో
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులతోటి సమావేశం గట్టిగా చేశారు. ఎంత బాగా చేశారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ గారు వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్ చాలా బాగున్నాయి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ గారు వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే రాసుకొని పూసుకొని విపరీతంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. మరి ఈ సమస్య ఉంది అని మీ కేసీఆర్ కి తెలీదా? భద్రాచలం రాములూరి మీద నిజంగా రెస్పెక్ట్ ఉంటే కేసీఆర్ గారికి గాని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మీది భారతీయ రాష్ట్ర సమితి అయింది కదా, కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతాననేసరికి బీఆర్ఎస్ అయింది. మరి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్పుడు బాగున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? ఈ రోజు వచ్చేసి సమస్య ఉందని ఎందుకు మాట్లాడుతుంది కవిత గారు? అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కవిత గారికి సమస్యలు గుర్తురాలా, తెలంగాణ జాగృతి అనే సంస్థ గుర్తురాలా. ఈ రోజు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతుంది. ఈవిడెవరు అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడానికి? ఈవిడికి ఏం అధికారం ఉంటే పెడుతుంది? ఇవన్నీ కాకుండా నిజంగా సమస్య ఉంటే అక్కడ ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ సమస్యను క్లోజ్ చేసుకోవాలి. హూ ఇస్ షీ ఇన్ బిట్వీన్? ఏం రైట్ ఉందని ఊరికే మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతుంది. ఇంకా తెలంగాణ ఆంధ్ర అని విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళ పార్టీల పబ్బం గడుపుకోవడానికి వీళ్ళందరూ చూస్తున్నారు. టీఆర్పీల కోసం న్యూస్ ఛానల్ చూస్తున్నాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. పురుషోత్తపట్నం గాని గుండాల గాని ఇట్లాంటి విలేజెస్ 5 ఉన్నాయి. 5 విలేజెస్ లో రాముల వారి భూములు లేవు. పురుషోత్తపట్నం పరిధిలోనే 889 ఎకరాలు రాముల వారి భూములు ఉన్నాయి. ఇప్పుడు 5 గ్రామాలు కావాలంటుంది. గతంలో కేసీఆర్ గారు ఏమో అసలు 7 మండలాలతో మనకు సంబంధమే లేదని చెప్పారు. వీళ్ళు ఒక మాట మీద ఉండరు, ఒక స్టాండ్ మీద ఉండరు. ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి? ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడానని నేనేదో రాముల వారి భూముల్ని వాళ్ళు ఆక్రమిస్తుంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని కాదు. సమస్యని పరిష్కారం చేసే విధంగా పరిష్కరించుకోవాలి అని. రాముల వారి భూముల్లో ఆక్రమిస్తే నేను ఖండిస్తా, దాన్ని 100% ఖండిస్తా. వాళ్ళు చేసింది తప్పేనని చెప్తా. కానీ ఒక గ్రామ సభ నిర్వహించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ గ్రామంలో అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళకి ఎవరంతకు ముందు ఆ దారి చూపించారు, దాని గురించి పరిష్కారం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటే బాగుంటది. అంతేగాని ఇది 2 రాష్ట్రాలు ఏదో కొట్టుకోవాలి తిట్టుకోవాలి అని ప్రసారాలు చేస్తున్నట్టు ఉంది టీవీ ఛానల్స్. మీ అందరికీ విషయం తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.